అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవాన్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో హెల్దీగా గోధుమ పిండి కేక్ అయితే చేసేసానండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. దానికోసం ప్రిపరేషన్ అయితే చూపించేస్తాను. మీకు చూపిస్తున్నాను కదండి, అదైతే కేక్ గిన్నె. కింద అయితే అడుగు భాగంలో వచ్చేసి ఇలా ఇసుక వేసుకోవడానికి అయితే ఇస్తారండి. ఇసుక కానీ సాల్ట్ కానీ వేసుకోవచ్చు. ఇలా ఇసుక వేసేసుకున్నాక ఫ్రీ హీట్ అయితే చేసుకోవాలండి. దానికోసం స్టవ్ వెలిగించేసి శాండ్ని అయితే ఫ్రీ హీట్ చేసేద్దామండి. ఈలోపు నేను కేక్ ప్రిపరేషన్ కోసం 3 గుడ్లను అయితే తీసుకున్నాను. ఇలా తీసుకున్న దాన్ని మిక్సీ జార్లో అయితే వేసుకోవాలండి. నేను 2 కప్పులు గోధుమ పిండికి 3 గుడ్లు, అలాగే 1 గ్లాసు బెల్లం తురుము, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే గ్లాసు కాచి చల్లార్చిన పాలు అయితే వేసుకుని మిక్సీ అయితే పట్టేసుకుంటున్నానండి. మీకు పాలు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అలాగే నెయ్యి ప్లేస్లో ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా మిక్స్ చేసిన మిశ్రమాన్ని అయితే స్టెయినర్తో వడగొట్టుకోవాలండి. ఎందుకంటే బెల్లం వేసాం కదండి, దాంట్లో కొంచెం మలినాలు అవి ఉంటాయి. చూస్తున్నారు కదా, బ్లాక్ కలర్లో వచ్చినాయి కదా, వాటి కోసం నేనైతే స్టెయిన్ చేశాను. గోధుమ పిండి వచ్చేసి నేను ఆటా తీసుకున్నానండి. మనం పాలు బెల్లం ఏ గ్లాస్తో అయితే వేసుకున్నానో ఆ గ్లాస్తోనే 2 గ్లాసుల వరకు గోధుమ పిండిని అయితే వేసుకున్నానండి. ఇలా వేసుకున్నాక బాగా కలిపేసుకున్నాక దీంట్లోనే కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా బేకింగ్ సోడా, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసుకుని బాగా అయితే మిక్స్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక 5 నిమిషాల పాటు బబుల్స్ వచ్చే వరకు పక్కన పెట్టేసుకోవాలండి. ఈలోపు నేను కేక్ కోసం ప్రిపేర్ చేయడానికి నెయ్యిని అయితే అప్లై చేసుకుంటున్నానండి గిన్నెకి. అలాగే కొద్దిగా గోధుమ పిండి కూడా వేసుకుని కేక్ అడుగంటేయకుండా ఇలా అయితే వేసుకున్నానండి. ముందుగా ప్రిపేర్ చేసిన మిశ్రమాన్ని అయితే నేను కేక్ మోల్డ్లోకి అయితే తీసేసుకున్నాను. చూసారు కదండి, బబుల్స్ రాకుండా కింద అయితే ట్యాప్ చేయాలి. ఇలా మూత పెట్టేసుకున్నాక మనం ముందుగా ఫ్రీ హీట్ అయితే చేసుకుంటున్నాం కదండి ఇసుక, దాని మీద పెట్టేసుకోవాలండి. గిన్నె వచ్చేసి మీకు మూత తీసి అయితే చూపిస్తాను ఎలా హీట్ అవుతుందని చెప్పేసి. ఇలా ఒక 15 నిమిషాల పాటు సిమ్లో పెట్టేసుకోవాలండి. సిమ్లో పెట్టేసుకున్న తర్వాత మూత తీసి చూసాను కదండి, కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే స్టిక్తో చూస్తున్నాను, చూసారు కదా, ఏమైతే అంటుకోలేదండి. మనకి కేక్ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. 1 గంట పాటు చల్లారనివ్వాలండి. కేక్ అయితే చల్లారిపోయింది. నేనైతే ఇప్పుడు చాకుతో పైన ఇలా అంటున్నానండి. అదేమో అనకుండా కూడా పైన ఇలాగా ప్లేట్లో ఏదైనా పెట్టుకొని ఇలా ట్యాప్ చేస్తే వెంటనే వచ్చేస్తుంది. చూసారు కదా, వచ్చేస్తుందండి. నేనైతే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే గోధుమ పిండి కేక్ అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పిల్లలకు కూడా చేసి పెట్టండి, చాలా హెల్దీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.